పోయిన నెల యవనస్తుల కూడికలో మనం ఏం వాక్యం చెప్పుకున్నాం? సొలొమోను దేవుని ఆజ్ఞలను అతిక్రమించి బంగారాన్ని కావాలనుకున్నాడు, గుర్రాలను కావాలనుకున్నాడు, స్త్రీలను కావాలనుకున్నాడు. అలా కావాలనుకోవటాన్ని బట్టి దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చింది. అతని మీదకి దేవుని యొక్క ఉగ్రత రావటాన్ని బట్టి ఇశ్రాయేలు దేశం 2 ముక్కలుగా చీలింది అని మనం అనుకున్నాం. అందరికి గుర్తుంది కదా? ఎందుకు 2 ముక్కలుగా చీలింది? అసలు ఆ సొలొమోనుకి రాజ్యమే లేకుండా పోవచ్చు కదా అని అంటే దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. ఏమని? ఇదిగో నీకు ఒక ప్రాంతాన్ని స్వాస్యంగా ఇస్తాను, తప్పక నీ కుమారులే దాన్ని వెళ్తారని. కాబట్టి దేవుడు సొలొమోను పాపం చేసినప్పుడు ఇశ్రాయేలు దేశాన్ని 2 ముక్కలుగా చేశాడు. యోధా ప్రాంతాన్ని దావీదు తర్వాత సంతానం ఏలుతూ ఉన్నారు. సరే, అక్కడి వరకు ఓకే కదా? సొలొమోను దేవుడి యొక్క ఆజ్ఞలను అతిక్రమించాడు కాబట్టి ఆయన నష్టపోయాడు. ఆయన నష్టపోవడంతో పాటు దేశం కూడా 2 ముక్కలుగా అయింది. సరే, అక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత సొలొమోను కుమారుడు రాజు అయ్యాడు. ఓకే, సొలొమోను కుమారుడు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత జరిగిన సన్నివేశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. యవన కాలంలోకి మనం వచ్చాం. యవన కాలంలోకి మనం వచ్చిన తర్వాత మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ మన లైఫ్లో వస్తాయి అని గతంలో మనం చెప్పుకున్నాం. అవును కదా? ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మన జీవితంలో వస్తాయి. అదే సొలొమోను యొక్క కుమారుడు జీవితంలో కూడా వచ్చింది. అప్పటి వరకు సొలొమోను చక్కగా ఏలాడు. అయితే సొలొమోను కుమారుడు ఏలాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. రాజుగా ఏలాలి అని అంటే చాలా జ్ఞానం కావాలి. సొలొమోను కూడా మొదట దేవుడిని అడిగాడు కదా. దేవుడు సొలొమోను యొద్దకు వచ్చి, సొలొమోను నీకేం కావాలయ్యా అని అడిగితే, అయ్యా నీవు నాకు ఇంత గొప్ప జనాంగంతో కూడిన రాజ్యాన్ని ఇచ్చావు కదా, ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి తగిన జ్ఞానంతో నన్ను నింపు అని సొలొమోను దేవుడిని అడిగితే దేవుడు ఏం చేశాడు? జ్ఞానంతో పాటు సకల ఆశీర్వాదాలను ఇచ్చాడు. అయితే ఇప్పుడు సొలొమోను కుమారుడు ఏలాలి అని అంటే ఆయనకు కూడా జ్ఞానం కావాలి. కొన్ని సిచ్యువేషన్స్లో నిర్ణయాలు తీసుకోవాలి. రాజు తీసుకోవాల్సి వచ్చినప్పుడు సొలొమోను ఏం చేశాడు? మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన టైంలో తీసుకోలేకపోవటం వల్ల రాజ్యం 2 ముక్కలుగా అయింది. ఎలా అయిందంటే సొలొమోను కుమారుడు ఎలా అయింది 2 ముక్కలు? ఎప్పుడైందంటే సొలొమోను చనిపోగానే అవలా తన కుమారుడు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఇశ్రాయేలు దేశం 2 ముక్కలుగా అయింది. ఏంటి ఆయన తీసుకునే నిర్ణయం? మరి మనం అలాగే నిర్ణయం తీసుకోవాలా, లేకపోతే ఎలా నిర్ణయం తీసుకోవాలి? ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తే, రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రాయేలీయులందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. ఈ రెహబామే సొలొమోను యొక్క కుమారుడు. సొలొమోను తర్వాత రెహబాము ఏలటం ప్రారంభించాడు. ఆయనకు పట్టాభిషేకం చేశారు. అయితే ఈ 12వ అధ్యాయం అంతా మీరు చదవండి. ఇప్పుడు చదవటానికి సమయం లేదు కాబట్టి నేను బ్రీఫ్గా చెప్పేస్తా. అర్థమైందా? ఈ 12వ అధ్యాయం అంతా మీరు చదివితే మీకు అక్కడ జరిగిందంతా తెలుస్తుంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ రెహబాముకి పట్టాభిషేకం చేశారు రాజుగా. చేసిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ రెహబాము దగ్గరికి వచ్చారు. అంటే రాజుగారి దగ్గరికి వచ్చారు. వచ్చి, అయ్యా మీ నాన్నగారు రాజుగా ఉన్నప్పుడు మా మీద చాలా బరువులు మోపాడు, మా చేత చాలా పనులు చేయించాడు. అయితే మేము చాలా అలసిపోయి ఉన్నాం. అయితే నువ్వు ఇప్పుడు కొత్తగా రాజు అయ్యావు కాబట్టి మా మీద ఉన్న బరువుల్ని కొంచెమైనా నువ్వు తీసేస్తే మేము చక్కగా మీకు దాసులంగా ఉంటాం, చక్కగా నువ్వు చెప్పిన మాట వింటాం, నువ్వు ఏది చేయమంటే అది చేస్తాం అని అడిగారు. ఎవరు? మనుషులు వచ్చి రెహబాముని అడిగారు. అంటే ఆ దేశ ప్రజలు, ఇశ్రాయేలు దేశ ప్రజలు వచ్చి రెహబాముని, రాజుగా ఉన్న రెహబాముని అడిగారు. ఏమని? నీ తండ్రి మా మీద బరువులు మోపాడు, చాలా బరువులు మోపాడు. అయితే మేము వాటిని తట్టుకోలేని స్థితిలో ఉన్నాం. నువ్వు కొత్తగా రాజుగా అయ్యావు కాబట్టి నీ దగ్గరికి వచ్చాం. ఏమని అడగటానికి వచ్చాం? నువ్వు ఆ బరువులను కొంచెమైనా తగ్గిస్తే, ఆ భారాన్ని కొంచెమైనా తగ్గిస్తే మేము మీకు దాసులంగా ఉంటామని. అయితే ఈ రెహబాం అంటాడు, సరే 3 రోజుల తర్వాత రండి, నేను ఆలోచించుకొని చెప్తానంటాడు. అయితే ఆ సొలొమోనుకి చుట్టుపక్కల పెద్దలు ఉంటారు కదా, సలహాలు ఇచ్చే పెద్దలు, అలా ఆ రాజ్యంలో పెద్దలు ఉంటారు కదా, ఆ పెద్దల దగ్గరికి ఈ రెహబాం వెళ్ళాడు. ఆ రెహబాం వెళ్ళి అడుగుతాడు. ఏమని? అయ్యా ఇదిగో మరి ఇశ్రాయేలు జనాంగం వచ్చి ఇదిగో మీ తండ్రి మా మీద బరువులు మోపాడు, వాటిని తీసివేస్తే మేము మీకు దాసులుగా ఉంటామన్నారు, మరి ఏ నిర్ణయం తీసుకోవాలని పెద్దలను అడుగుతాడు. అప్పుడు ఆ పెద్దలు ఏం ఉత్తరం ఇచ్చారో ఒకసారి మనం చూద్దాం.
7వ వచనం చూడండి. 6వ వచనం నుంచి చూస్తే, అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి, ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడుగగా, వారు, ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడివై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన యెడల వారు సదాకాలము నీకు అగుదురనిరి. ఏమని చెప్పారు వాళ్ళు పెద్దలు? ఏం ఏం సలహా ఇచ్చారంటే, అయ్యా నువ్వు కొత్తగా రాజు అయ్యావు కాబట్టి వాళ్ళు కూడా నీ దగ్గరికి వచ్చి ఇదిగో వాళ్ళ బాధను చెప్పుకున్నారు కాబట్టి, సరే నువ్వు కూడా కొంచెం తగ్గి, సరేనయ్యా కొంచెం మీ భారాలను తగ్గిస్తాను అని నువ్వు గనక చెప్తే వాళ్ళు కూడా సంతోషించి ఇక జీవితకాలం అంతా వారు బ్రతికున్న వాళ్ళంతా నీకు దాసులుగా ఉంటారు అని ఆ పెద్దల ఆలోచన చెప్పారు రాజుకి. ఈ పెద్దల ఆలోచన మంచిగా ఉందంటారా లేదంటారా? మంచిగానే ఉందా లేదా? క్వశ్చన్ మీకు తెలుసు, పెద్దలు ఇచ్చిన ఆన్సర్ కూడా మీకు తెలుసు. అది మంచిగా ఉందా లేదా? మనం కూడా మన జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం కూడా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తాం. అయితే మనం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకొని ఉంటాం. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ కొనుక్కోవాలి అని, ఐఫోన్ కొనుక్కోవాలని ఆలోచన కలిగి ఇంట్లో వాళ్ళని అడుగుతాం. అడిగితే ఇంట్లో వాళ్ళు అప్పుడు అంటారు, నీకు ఎందుకు ఇప్పుడు ఐఫోను, మన దగ్గర అట్టి పరిస్థితి లేదు కదా అని. అప్పుడు మనం ఏమనుకుంటాం? ఏం చేస్తాం? నచ్చుతుందా మనకి ఆ పెద్దలు చెప్పిన మాట? నచ్చనే నచ్చదు. ఇక్కడ రెహబాముకు కూడా ఆ మాట నచ్చనే నచ్చల. ఆ తర్వాత మరి ఏం చేశాడు అని అంటే, పెద్దల దగ్గర ఆలోచన అడిగాడు. ఆ తర్వాత ఆయన వయస్సు కలిగిన యవనులు ఎవరైతే ఉన్నారో యవన బిడ్డలు, ఆ యవన బిడ్డల దగ్గరికి వెళ్తాడు. ఆ యవన బిడ్డల దగ్గరికి కూడా వెళ్ళి ఇదే క్వశ్చన్ వాళ్ళని అడుగుతాడు. ఏమని? మనుషులు నా దగ్గరికి వచ్చారయ్యా, భారాన్ని తగ్గించమన్నారు, మరి నేను ఏమి సొల్యూషన్ వారికి చెప్పాలి? 3 రోజుల తర్వాత రమ్మని వారికి నేను చెప్పాను అని. అప్పుడు మరి యవన బిడ్డలు ఏమని ఉత్తరం ఇచ్చారో ఒకసారి చూడండి. కంటిన్యూషన్ మనం చదువుదాం. 9వ వచనం చూద్దాం. మా మీద మీ తండ్రి ఉంచిన కాడిని చులకనం చేయుడని నాతో చెప్పుకునిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు అని యవనులను అడిగాడు. అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి. ఏం ఆలోచన చెప్పారు? నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను, కానీ నీవు దానిని చులకనగా చేయవలెనని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఇలాగూ ఆజ్ఞయిమ్ము. నా తండ్రి నడుము కంటే నా చిటికిన వ్రేలు పెద్దదిగా ఉండెను. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను, సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయదును. నా తండ్రి చబుకులతో మిమ్మను శిక్షించెను, సరే నేను కొరడాలతో మిమ్మను శిక్షించదను. ఏంటంట? ఈ యవనులు ఏం ఆలోచన చెప్పారు? అయ్యా నువ్వు ఇప్పుడే రాజు అయ్యావు, వాళ్ళు నీ దగ్గరికి వచ్చారు, బరువులు తీసేయమని అడుగుతున్నారు, నీకేం తెలియదని చెప్పి వాళ్ళు వచ్చి నిన్ను అడుగుతున్నారు, నువ్వు బరువులు తీసేసావు అనుకో వాళ్ళు నీ నెత్తినెక్కుతారు, కాబట్టి నువ్వేం చేయాలి? నీ బరువులు మేము తీసేను. మా నాన్న 1 కేజీ బరువు మోయమని మీకు ఒకవేళ ఆజ్ఞ ఇచ్చి ఉంటే మీరు ఇప్పటి నుంచి 5 కేజీలు మోయాలి, అంటే ఎక్కువ బరువుని మీ మీద మోపుతా. శిక్షను కూడా ఒకవేళ మీరు దాన్ని తృణీకరిస్తే మా నాన్నకంటే నేను కఠినంగా శిక్షిస్తా అని ఆలోచన యవనులు చెప్పారు. ఇప్పుడు ఇద్దరి దగ్గరికి రెహబాం వెళ్ళాడు. ఎవరెవరి దగ్గరికి వెళ్ళాడు? పెద్దల దగ్గరికి వెళ్ళాడు, అదే క్వశ్చన్ అడిగాడు. యవనస్తుల దగ్గరికి వెళ్ళాడు, అదే క్వశ్చన్ అడిగాడు. వాళ్ళు ఒక రీతిగా సమాధానం ఇచ్చారు, వీళ్ళు కూడా ఒక రీతిగా సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఎవరి నిర్ణయాన్ని రెహబాం ముందుకు తీసుకెళ్ళాలి? మీ ఉద్దేశం ఏంటి? పెద్దల నిర్ణయాన్ని. మరి రెహబాము ఎవరి నిర్ణయం తీసుకొని ఉంటాడు? ఎందుకనలా చూద్దాం. అయితే మీరు గెస్ చేసిన ఆన్సర్ కరెక్టే, యవనస్తుల నిర్ణయాన్నే తీసుకున్నాడు. అయితే దానివల్ల వచ్చిన ప్రతిఫలం ఏంటో తెలుసా? ఏంటి చూద్దాం ఒకసారి రండి. 18వ వచనం చూడండి. చదవండి. తర్వాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన ఆదోరామును పంపగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో అతన్ని కొట్టినందున అతడు మరణమయ్యను. కాబట్టి రెహబాము యెరూషలేమునకు పారిపోవలెనని తన రథము మీద త్వరగా ఎక్కెను. చాలు. ఏం చేశారంట? సరే యవనస్తులు ఏ నిర్ణయం అయితే చెప్పాడో ఆ నిర్ణయాన్ని 3 రోజుల తర్వాత మళ్ళీ ఆ జనులందరినీ పిలిపించుకొని చెప్పాడు. ఏమని? నేను మీ మీద కఠినంగా వ్యవహరించబోతున్నాను అని. సరే జనులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఒకరోజు అధికారిని రాజు పంపించాడు జనుల యొద్దకు పని అప్పగించడానికి. అప్పుడు జనులందరూ కలిసి ఏం చేశారంట? ఆ అధికారిని రాళ్లతో కొట్టి చంపారు. ఆ చంపిన వార్త విన్నప్పుడు రెహబాం పరిస్థితి ఏంటయ్యా అని అంటే,
ఏం ఏం చేయాల్సి వచ్చింది? ఆ ప్రాంతాన్ని విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఎక్కడికి పారిపోవాల్సి వచ్చింది? పారిపోవాల్సి వచ్చింది. ఇశ్రాయేలుకు పారిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏమైంది? ఇక యోధా ప్రాంతం మీద మాత్రమే రెహబాము రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేల్ని వేరే రాజు పరిపాలన చేశాడు. అదంతా మన టాపిక్ కాదు. అయితే ఇక్కడ ఏం ఏం మనం చూసాం? మన నిర్ణయం ఎలా ఉంది ఈరోజు? మనకై మనం ఆలోచన తీసుకునే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు, ఓకే. కానీ మన ఆలోచనలు అన్ని వేళలా మంచివి కాదు. అందుకే దేవుడు మనకి పెద్దలను ఇచ్చాడు, సేవకులను ఇచ్చాడు, తల్లిదండ్రులను ఇచ్చాడు. అయితే వీళ్ళందరికంటే కూడా ముందు దేవుడు మనతో ఉన్నాడు. మన దేవుడు ఏమై ఉన్నాడు? మాట్లాడే దేవుడై ఉన్నాడు. అవునా కాదా? మనం పాత నిబంధన గ్రంథం అంతా చూస్తే మన పితరులు ఏం చేశారు? ఏదైనా యుద్ధం చేయాలన్నా, ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా దేవుని యొద్దకు వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేశారు. ఏమని? అయ్యా, ఇదిగో శత్రువు మా మీదకి వచ్చాడు, మేము యుద్ధం చేయాలా? యుద్ధం చేయొచ్చా వద్దా? యుద్ధానికి వెళ్తే మాకు జయమిస్తావా లేక మాకు అపజయమిస్తావా? మేము జయించగలుగుతామా? ఇలా దేవుని అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు తప్పక వారికి సమాధానాన్ని ఇచ్చాడు. ఈరోజు యవ్వన కాలంలో ఉన్న మనం కూడా మొదట ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. మనవన్నీ, మన ఆలోచనలు ఏంటో, మన ఉద్దేశాలు ఏంటో మొదట దేవునికి అప్పగించుకోవాలి. అప్పగించుకుని దేవుని యొక్క చిత్తానికి మనం లోబడాలి. దేవుని నిర్ణయం ఏంటి? మన నిర్ణయం కాదు. దేవుడు ఒకవేళ నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు, ఇది చేయొద్దు అంటే ఏం చేయాలి? ఇక అది ఎంతటిదైనా, మనకి ఎన్ని కోట్లు ఇచ్చేదైనా, ఏమి చేసేదైనా దాన్ని వదిలేసి దేవుడు చేయమన్నదే చేయాలి. సరే, నాకు దేవునితో అంత కనెక్టివిటీ లేదు, నేను ప్రార్థనలో అంతగా ఎదగలేదు, దేవునితో సహవాసంలో ఎదగలేదు అని అంటే తర్వాత ఎవరిని అడగాలి? దైవజనుని అడగాలి. దేవునితో సహవాసం చేసేవారిని అడగాలి. అడగాలా వద్దా? అడగాలి. అవునా కాదా? వారిని అడిగి సరైన నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. అలా తీసుకోకపోతే ఏమవుతుంది? ఈరోజు రెహబాము ఎలాగైతే పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందో మనకు కూడా రాళ్ల చేత కొట్టబడి పారిపోయే అనుభవంలోనికి వెళ్తాం. అయితే మరొక వ్యక్తిని బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. ఎవరు ఆ వ్యక్తి అని అంటే సమూయేలు. సమూయేలుని హన్నా కనింది, అదంతా మనకు తెలుసు. గొడ్రాలుగా ఉన్నప్పుడు ఆమె కనింది. కన్న తర్వాత ఆమె దేవుణ్ణి బిడ్డల కోసం అడిగినప్పుడు దేవునితో ఒక నిబంధన చేసుకుంది. ఏమని? అయ్యా, నీవు నాకు కనుక ఒక మగబిడ్డనిస్తే నేను తీసుకొచ్చి నీకు ఆ బిడ్డను ఇచ్చేస్తాను అని చెప్పిన మాట ప్రకారం ఏం చేసింది? దేవునికి ఆ బిడ్డను ఇచ్చేసింది. ఎప్పుడు ఇచ్చేసింది? పాలు విడవగానే ఆ బిడ్డను తీసుకెళ్ళి ఇచ్చేసింది. ఎవరికి ఇచ్చింది? యాజకుడైన ఏలీకి ఇచ్చింది. అయితే ఈ సమూయేలు ఎక్కడ ఎదుగుతూ ఉన్నాడు? ఏలీ దగ్గర ఎదుగుతూ ఉన్నాడు. ఓకేనా? ఈ ఏలీ చాలా మంచి యాజకుడే. అతడు వృద్ధుడైపోయాడు, అతడు రోగిగా ఉన్నాడు, వృద్ధుడైపోయినాడు. అతని తర్వాత అతని కుమారులు యాజకత్వాన్ని చేస్తూ ఉన్నారు. అతని కుమారుల గురించి మనం చూస్తూ ఉంటే వాళ్ళు బహు పాపం చేస్తూ, ఎవరైతే బలులు అర్పించడానికి వస్తారో, దేవుని మందిరానికి వస్తారో వాళ్ళతో పాపం చేస్తూ దేవుని యొక్క ఉగ్రతకు వారు ఏమై ఉన్నారు? లోనై ఉన్నారు. ఏలీ మంచి యాజకుడే, ఏలీ చక్కగా దేవునికి ఇష్టడుగా ఉన్నవాడే. కానీ వాళ్ళ కుమారులు మాత్రం తండ్రి నడిచిన బాటలను నడిచారా? నడవలేదు. అయితే ఈ ఏలీ దగ్గరే ఈ సమూయేలు పెరుగుతూ ఉన్నాడు. ఈ చిన్నవాడిగా సమూయేలు ఉన్నాడు. అయితే ఈ రోజుల్లో అయితే స్వప్నముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, దర్శనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు, దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇలా చాలా విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజుల్లో దేవుని యొక్క ప్రత్యక్షత చాలా అరుదు. అంటే ఏదో ఎప్పుడో చాలా రోజులకు ఒకసారి దేవదూతల ద్వారానో లేక ప్రవచనాల ద్వారానో దేవుని యొక్క వాక్కు వచ్చేది. అలాంటి దినాల్లో ఉన్నప్పుడు ఒకరోజు సమూయేలుకు ఒక స్వరం వినబడింది. ఏంటా స్వరము? సమూయేలు, సమూయేలు అని దేవుడు సమూయేలుని పిలిచినాడు. ఎలాంటి టైంలో పిలిచాడయ్యా అని అంటే రాత్రి వేళ. అది నిద్రపోతూ ఉన్నాడు, ఏలీ నిద్రపోతూ ఉన్నాడు, సమూయేలు కూడా నిద్రపోతూ ఉన్నాడు. ఈరోజు ఒకవేళ ఎవరైనా మనల్ని నిద్రలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే మనకి ఎంత కోపం? లేస్తామా? నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడతాం కదా. అతడు బాలుడు, ఏలీ దగ్గర ఎదుగుతూ ఉన్నాడు. నైట్ టైం స్వరం విన్నాడు. స్వరం విన్నగానే అది ఎవరి స్వరం అనుకున్నాడు? ఇదిగో ఏలీ స్వరం అనుకొని, అయ్యా నేను ఉన్నాను, నన్ను పిలిచావే, నేను నీ యొద్దకు వచ్చాను, చెప్పు అన్నాడు. అప్పుడు ఏలీ అంటాడు, అయ్యా నేను నిన్ను పిలవలేదే, వెళ్ళు అని.
మరలా రెండవ మారు కూడా స్వరం వినపడింది. ఏమని? అదే స్వరము, సమూయేలు సమూయేలు అని. మళ్ళా రెండవ మారు కూడా వచ్చాడు. సరే మళ్ళీ ఏలీ చెప్పాడు, అయ్యా నేను పిలవలేదయ్యా అని వెళ్ళిపోయాడు. మూడవ మారు కూడా మరలా అదే స్వరం వినబడింది. ఇన్నిసార్లు ఆ స్వరం వినబడతా ఉంది, ఏలీ దగ్గరికి వెళ్తా ఉన్నాడు. మనమైతే వెళ్తామా మూడోసారి? వెళ్ళాం. పోనీ వెళ్ళినా ప్రశాంతంగా అయ్యా నేను వచ్చాను చెప్పయ్యా అంటామా? అనం. విసుక్కుంటాం, అవసరమైతే తిడతాం. పెద్ద అని లేదు, చిన్న అని లేదు, ఏది పడితే అది మాట అనేస్తాం. కానీ ఇక్కడ సమూయేలు మాత్రం ఎలా ఉన్నాడు? మూడోసారి కూడా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అప్పుడు ఏలీకి అర్థమైంది. ఏమని? ఇదిగో ఇది దేవుని స్వరమే, దేవుని స్వరం ఇతనికి ప్రత్యక్షమైందని అనుకొని సమూయేలుకి చెప్తాడు. ఏమని? అయ్యా మరొక మారు కనుక నీకు స్వరం వినబడితే, అయ్యా చిత్తం ప్రభువా నేను వింటున్నా, నాతో మాట్లాడు అని నువ్వు పలుకు, తప్పక నువ్వు స్వరాన్ని, దేవుని స్వరాన్ని వింటావని చెప్పాడు. ఏలీ చెప్పగానే సమూయేలు వెళ్ళి పడుకున్నాడు. మరలా దేవుడు మాట్లాడాడు, సమూయేలు సమూయేలు అని. మాట్లాడగానే సమూయేలు ఏం చేశాడు? ఎలా అయితే ఏలీ చెప్పాడో అలాగే దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. ఆ వినటాన్ని బట్టి సమూయేలు ఎలా ఆశీర్వదించబడ్డాడు అని అంటే, ఒక గొప్ప ప్రవక్తగా ఆశీర్వదించబడ్డాడు. దేనిని బట్టి? పెద్దల యొక్క మాటను వినటాన్ని బట్టి. ఏలీ కుమారులే ఉన్నారు, వారు ఎలా ఉన్నారు? నశించిపోయే స్థితిలో, దేవుని ఉగ్రత చూచే స్థితిలో వారు ఉన్నారు. కానీ సమూయేలు చిన్నవాడైనా పెద్దల మాటకు లోబడ్డాడు. ఎవరి మాటకి? దైవజనుని మాటకి, ఏలీ మాటకి. తన తల్లి ఎవరి యొద్ద అయితే ఉండమని పెరగమని చెప్పిందో ఆ దైవజనుని మాటకు లోబడ్డాడు. ఆ మాట విన్నాడు. ఆ మాటను వినటాన్ని బట్టి దేవుని స్వరాన్నే వినగలిగాడు. అవునా కాదా? 3 సార్లు ఏలీ దగ్గరికి వచ్చాడు. నేను మాట్లాడలేదయ్యా, నేను పిలవలేదయ్యా అని అన్నాడు. 4వసారి అయ్యా నేను కాదు కానీ ఇంకోసారి మళ్ళీ నీకు వినపడిద్ది, అప్పుడు ఇలా చెప్పు నువ్వు అన్నప్పుడు మనమైతే వింటామా? ఎన్నిసార్లు ఎగవాలయ్యా బాబు, నేను నిద్రపోవద్దా ఏంది అని అంటాం. అవునా కాదా? కానీ సమూయేలు అలా అనలా. ఆ దైవజనుని మాటకు విలువిచ్చి దేవుని స్వరాన్ని విన్నాడు. ఆ వినటాన్ని బట్టి సమూయేలు ఎలాగ ఆశీర్వదించబడ్డాడు? ఒక గొప్ప ప్రవక్తగా, ఎలా రాజులను సైతం అభిషేకించే ప్రవక్తగా. ఆ సమూయేలు ఎలా అభిషేకించబడ్డాడో ఒకసారి చూద్దామా? 1 సమూయేలు 9వ అధ్యాయం 13వ వచనం చూడండి. 9వ అధ్యాయము 13వ వచనం. అందరు తీసారా? ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలములకు వెళ్ళక మునుపే మీరు అతని కనుగొందురు. అతడు రాక మునుపు జనులు భోజనము చేయరు. చాలు. ఎవరు రాక మునుపు అంట? సమూయేలు వచ్చి కొండ ఎక్కి దేవునికి బలి అర్పించక ముందు, నైవేద్యం అర్పించక ముందు ఆ ఊరిలో ఉన్న జనం ఎవ్వరు కూడా అన్నం తినరంట. ఒకవేళ సమూయేలు రావటం 1 గంట లేట్ అయింది అనుకో, గంట ఎవ్వరు అన్నం తినరంట. కనీసం చంటి బిడ్డలకు కూడా అన్నం పెట్టరంట. మనం ఈరోజు దైవజనుడు ఒక అరగంట లేట్ అయింది అనుకోండి, ఎన్ని మాటలు అంటాం? లేదా ప్రార్థన ఒక అరగంట లేట్ అయింది అనుకోండి, మేము తినొద్దా ఇంకా, ఇళ్ళకి పోవద్దా ఇంకా అని ఎన్ని అంటాం? కానీ సమూయేలును దేవుడు ఎంతగా హెచ్చించాడు అని అంటే, ఒక చర్చిలో వాళ్ళు కాదంట, ఒక ఊరంతా సమూయేలు ఆ ఊరికి రావాలి, కొండ ఎక్కాలి, బలి అర్పించాలి, నైవేద్యం దేవునికి అర్పించాలి. అప్పుడు మాత్రమే ఆ ఊరిలో ఉన్న జనం ఏం చేస్తారు? భోజనం చేస్తారు. చూడండి, ఒక పక్క సొలొమోను కుమారుని మనం చూసాం, రెహబాము. అతడేం చేశాడు? యవనస్తుల యొక్క మాట విని తరమబడ్డాడు, పారిపోయాడు. కానీ ఇక్కడ సమూయేలు పెద్దల మాట విన్నాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని స్వరాన్ని విన్నాడు కాబట్టి ఎలా ఆశీర్వదించబడ్డాడు? ప్రవక్తగా ఆశీర్వదించబడటం మాత్రమే కాకుండా ఆ ఊరికి అతడు వెళ్ళి బలి అర్పించితే తప్ప ఆ ఊరిలో ఎవ్వరు కూడా భోజనం చేయలేని స్థితిలోనికి అతడు ఎదిగాడు. మరి నువ్వు నేను ఎలా ఉండాలనుకుంటున్నాం ఈరోజు? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు ఈరోజు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? యవ్వన కాలంలో ఉన్నాం. ప్రతి ఒక్కరూ నిర్ణయాలు తీసుకోవాల్సిన ఏజే ఇది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఎవరి ఆలోచనలు నచ్చుతున్నాయి మీకు? మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినా మీ సొంత ఉద్దేశాలను అనుసరించి మాత్రం మీరు నడుచుకోమాకండి. మొదట దేవుణ్ణి అడగండి, అయ్యా నీ చిత్తం ఏమైనది, మా పట్ల నీకు చిత్తం ఏమైనది, ఇదిగో నేనైతే ఈ ఉద్యోగం చేయాలనుకుంటున్నా, లేదా నేను ఈ పని చేయాలనుకుంటున్నా, లేదా నేను ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నా, అది నీ చిత్తమా? నాతో మాట్లాడు.
నీ వాక్యము ద్వారా మాట్లాడు, దర్శనము ద్వారా మాట్లాడు, స్వప్నము ద్వారా మాట్లాడు, దైవ సేవకుని ద్వారా మాట్లాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడు, పెద్దల ద్వారా మాట్లాడు. అలా నీవు అడుగు, ఏదో ఒక రీతిగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ మాట్లాడినప్పుడు సమూయేలు ఎలా విన్నాడో అలా నీవు కూడా విని దాన్ని అనుసరించి నడుచుకుంటే సమూయేలులాగా ఆశీర్వదించబడతావు. లేదు నాకు అన్నీ తెలుసు, నాకు నచ్చినట్టే నేను చేస్తా అన్నావా, రెహబాము ఏమయ్యాడు? పారిపోయాడు. జనాలను తట్టుకోలేక ఆ రాళ్ళు ఏడబడతాయో ఏడ చస్తానో అని చెప్పి పారిపోయాడు. చాయిస్ మన ముందే ఉంది. దేవుడు ఎప్పుడు కూడా ఏం చేశాడు? ఆశీర్వాదాన్ని మన ముందే ఉంచుతాడు, శాపాన్ని మన ముందే ఉంచుతాడు. ఏది కావాలన్నా నువ్వే తీసుకో అని దేవుడు చెప్తాడు. ఇందాక మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అనుకున్నాం, ఏమని? ఎవరైతే నన్ను గణపరుస్తారో నేను వారిని గణపరుస్తాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, రక్షిస్తాను. కాబట్టి దేవుని ప్రేమించేవారిగా మీరు ఉండండి, దేవుని మాటకు విలువిచ్చేవారిగా మీరు ఉండండి. ప్రతి పరిస్థితిలో, అది ఏ పరిస్థితి అయినా, అది చిన్న నిర్ణయమైనా పెద్ద నిర్ణయమైనా దేవునికి అప్పగించుకొని దేవుని చిత్తాన్ని ఎరిగి ముందుకు వెళ్ళేవారిగా ఉండండి. తప్పక సమయంలో ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఈరోజు ఆశీర్వదించడానికి ఎలా ఉన్నాడు? సిద్ధముగా ఉన్నాడు. అట్టి ఆశీర్వాదాలు మనం పొందుకుందాము గాక. ఆమెన్.